జగన్ రెడ్డి నోటి వెంట వెలువడిన మరికొన్ని ఆణిముత్యాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ప్రస్తుత రాజకీయాలను గంజాయి వనంగా పోల్చుతూ అందులో తాను తులసి మొక్కను అని జగన్ చెప్పుకుంటున్నారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తానని నమ్మబలుకుతున్నారు. జగన్ రెడ్డి నోటి వెంట ఇలాంటి పదాలు వెలువడినప్పుడు అతని వెనుక ఉన్న వాళ్లకు కూడా నవ్వు ఆగడం లేదు. జగన్ రెడ్డి నిజంగా తులసి మొక్కే అయితే గత ఎన్నికల్లో ఆ తులసి మొక్కను ప్రజలు ఎందుకు పీకి పక్కన పడేశారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. కన్న తల్లిని క్షోభకు గురి చేస్తూ రక్తం పంచుకు పుట్టిన చెల్లిని ఆస్తి కోసం తరిమేసిన జగన్ రెడ్డి మంచోడెలా అవుతారు, తులసి మొక్క ఎలా అవుతారు? అయితే అలాంటి తులసి మొక్కను పీకి పడేసిన ప్రజలు గంజాయి మొక్కలా? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని అంటారు. మనం మంచివాళ్లం అవునా కాదా అన్నది ముందుగా మన కుటుంబ సభ్యులే సర్టిఫికేట్ ఇవ్వాలి. జగన్ రెడ్డి ఉత్తమ మానవుడు అని రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒక్కరైనా సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు సమాధానం రావాలి కదా. జగన్ రెడ్డి వివాహం, డాక్టర్ సునీత వివాహం ఒకే రోజు ఒకే చోట జరిగాయి. అలా కలిసిమెలిసి ఉండిన కుటుంబం ఇప్పుడు చెల్లాచెదురు కావడానికి జగన్ రెడ్డి కారణం కాదా? మా జగనన్న మంచోడు అని డాక్టర్ సునీత ఇప్పుడు చెప్పగలరా? తన తండ్రి వివేకాను చంపించిన వారికి శిక్ష పడేలా చెయ్యమని అర్థించిన ఆమెను పట్టించుకోని జగన్ రెడ్డి మంచోడెలా అవుతారు? జగన్ ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టని పులివెందులలో స్వయాన ఆయన బాబాయిని చంపే ధైర్యం ఎవరికుంటుంది? కనీసం వివేక హంతకులెవరో కూడా తెలియనంత అమాయకుడా జగన్? వివేక హంతకుల్ని ఆయనే కాపాడుతున్నారన్న బాధితుల ఆరోపణలకు ఎదురుదాడే సమాధానం ఎలా అవుతుంది? జగన్ లాంటి అన్న మరెవ్వరికీ ఉండకూడదు అని రక్తం పంచుకు పుట్టిన షర్మిల అన్నారంటే జగన్ ఉత్తమ పురుషుడు ఎలా అవుతారు? తాను తులసి మొక్కను అని చెప్పుకుంటే నమ్మడమెలా? మళ్లీ అధికారంలోకొస్తే చంపుతాం, నరుకుతామని రంకెలు వేస్తున్న వాళ్లు తులసి మొక్కలవుతారా? నిజానికి వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాతే కుట్రలు, కుతంత్రాలకు తెరలేచిందని అప్పట్లో కాంగ్రెస్ నాయకులే ఆరోపించేవారు. పోయినోళ్లందరూ మంచోళ్లని సర్దుకుపోయే ఉదారవాదం మన నైజం కాబట్టే మరణానంతరం వైఎస్ మహానేతగా మారిపోయారు. నిజానికి రాజారెడ్డి కంటే రాజశేఖర్ రెడ్డే డేంజరస్ అని రాయలసీమకు చెందిన, మరీ ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఆయన ప్రత్యర్థులు గజగజ వణుకుతూ వారికెదురైన భయానక అనుభవాలను చెబుతుంటారు. అసలు చావులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వారు తులసి మొక్కలు ఎలా అవుతారు? రాజశేఖర్ రెడ్డి మరణాన్ని కొంతకాలం, వివేకానందరెడ్డి హత్యను మరికొంతకాలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న జగన్ రెడ్డి తాను తులసి మొక్కను అని చెప్పుకోవడాన్ని మించిన జోకుంటుందా? కోడికత్తి, గులకరాయి సంఘటనలను రాజకీయాలకు వాడుకున్నది ఎవరు? జగన్ రెడ్డి నిజంగా మంచోడైతే డాక్టర్ సునీతకు న్యాయం చేసేవారు కదా. రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక నిజంగా కుట్ర దాగి ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మౌనంగా ఎందుకున్నారో జగన్ రెడ్డి చెప్పాలి. తాను ఏది చెప్పినా జనం నమ్ముతారని జగన్ బలంగా నమ్ముతున్నట్టుగా ఉంది. ఈ క్రమంలోనే ఫేక్ ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్తో పోల్చి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తక్కువ చేసి చూపించడానికై వైసీపీ కార్యకర్త మెడలో టీవీకే పార్టీ కండువా వేసి ఏదేదో చెప్పించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. నిన్నగాక మొన్న ఒక పాస్టర్తో దొంగదాడి డ్రామా ఆడించి మళ్లీ దొరికిపోయారు. కులాలు, మతాల మధ్య కుంపట్లు రాజేసి చలికాచుకోవాలని అనుకునేవారు తులసి మొక్కలు ఎలా అవుతారు? గ్రహబలం అనుకూలంగా లేనందునే కాబోలు జగన్ అండ్ కో డ్రామాలు ఇట్టే బయటపడిపోతున్నాయి. ఈ విషయం అలా ఉంచితే రాజధాని అమరావతిపై అంతులేని ద్వేషం పెంచుకున్న జగన్ రెడ్డి మళ్లీ మావిగన్ ప్రస్తావన తెచ్చారు. తాను చేసిన మావిగన్ ప్రతిపాదనకు ప్రజల మద్దతు విశేషంగా ఉందని, ఆ కారణంగానే మావిగన్ పేరు వినబడితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుండెపోటొచ్చిపోతాడని జగన్ నోరు పారేసుకున్నారు. ఫేక్ ప్రచారం చేసి
రాజకీయ ప్రయోజనం పొందుతూ వచ్చిన జగన్ అండ్ కో తాము చేస్తున్న ఫేక్ ప్రచారం ప్రభావానికి తాము గురవుతూ భ్రమల్లో బతుకుతున్నారు. మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో అంతులేని ఆదరణ ఉందనుకోవడం భ్రమకాక మరేమిటి? తన కుటుంబ చరిత్రను బయటపెట్టుకోవడం ద్వారా జగన్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని పలువురు అభిప్రాయపడుతుండగా విలేకరుల సమావేశం బ్రహ్మాండంగా ఉందని పార్టీ నాయకులు అధినాయకుడు జగన్ రెడ్డిని ప్రశంసించారట. జగన్ అండ్ కో తమను తాము వంచుకుంటూ ప్రజలను కూడా వంచే ప్రయత్నం చేస్తున్నారు. యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గురువారం నాటి విలేకరుల సమావేశంలో నా పేరు కూడా ప్రస్తావించారు. పేరు ప్రస్తావనకే పరిమితం కాకుండా అమరావతిలో ప్లాట్ల కేటాయింపులో నా కుమారుడు కుమార్తె అనుచిత లబ్ధి పొందినట్టుగా ఆరోపణలు చేశారు. నా పిల్లలకు ప్రధాన రహదారి పక్కన ప్లాట్లు కేటాయించి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ఈ ఆరోపణలతోనే జగన్ రోత మీడియా వార్తా కథనాన్ని వండి వార్చినప్పుడు కడుపు నిండా గడ్డి పెట్టాం. దానిపై సదరు రోత పత్రిక నోరు మెదపలేదు. ఇప్పుడు జగన్ రెడ్డి మళ్లీ అదే ఆరోపణ చేస్తున్నారు. తలపై గంపెడు అవినీతి కేసుల్ని మోస్తున్న జగన్ రెడ్డి ఇతరులకు కూడా అదే బురద పుయ్యాలని అనుకుంటున్నారు. నిజానికి నా కుమారుడు కుమార్తెకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయో మాకు తెలియదు. ఇలాంటి తుచ్చమైన వాటిపై మమకారం ఉంటే భూ సమీకరణకు ముందే కోర్ క్యాపిటల్ సమీపంలోనే భూములు కొనుగోలు చేసేవాడిని. భూ సమీకరణ తర్వాత ధరలు పెరిగాక ఎక్కడో కోర్ క్యాపిటల్కు దూరంగా కొరగల్లు వద్ద ఎందుకు కొనుగోలు చేస్తాం? నువ్వు ఆరోపణ చెయ్యడం, నేను సమాధానం చెప్పడం కాదుగాని ఒక పని చేద్దాం. ప్లాట్ల కేటాయింపులో అధికారులను నేను గాని మా సిబ్బంది గాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసినట్టుగా జగన్ అండ్ కో రుజువు చేస్తే సదరు ప్లాట్లను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చివేస్తాం. జగన్ అండ్ కో మాత్రమే కాదు, ఇతరులు ఎవరైనా మేం అనుచిత లబ్ధి పొందినట్టు రుజువు చేసినా సదరు ప్లాట్లను వారికి ఉచితంగా ఇచ్చేస్తాం. ఇప్పటికీ మా కుటుంబానికి కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయో మాకు తెలియదు. వాటిని చూసుకొని మురిసిపోవాలన్న తపన కూడా మాకు లేదు. అవి ఉన్నా ఒక్కటే, పోయినా ఒక్కటే. మేం తప్పు చేసినట్టు లేదా అయాచిత ప్రయోజనం పొందినట్టు రుజువు చేస్తే సదరు ప్లాట్లను జగన్ రెడ్డికి ఇవ్వడానికి కూడా మేం సిద్ధం. మీ పేరు మీద వద్దనుకుంటే మీ పార్టీకైనా రాసిచ్చేస్తాం. తాను చేసిన ఆరోపణలపై జగన్ రెడ్డికి నమ్మకం ఉంటే ఈ సవాలును ఆయన స్వీకరించాలి. లేదంటే మానవజాతి పరిణామ క్రమంలోనే జగన్ రెడ్డి వంటి వ్యక్తి మరొకరు ఉండరని మేం భావించాల్సి ఉంటుంది. మంచివాడినని చెప్పుకుంటున్న జగన్కు ఇదొక మంచి అవకాశం కదా. చాయిస్ ఈజ్ యువర్స్. ఓన్లీ మిస్టర్ జగన్ రెడ్డి.